రైట్ బ్రేకింగ్ చూస్తున్న బోధు వ్యవసాయ సహకార సంఘంలో గందరగోళం నెలకొంది. ఒకరికి బదులు ఇంకొకరి పేరు మీద లోన్ అమౌంట్ చూయిస్తూ అధికారులు రుణాలు తీసుకోకుండానే మర్లపల్లికి చెందిన తూము గంగాధర్ పేరు మీద రుణం ఉన్నట్లు సొసైటీ అధికారులు చూపిస్తున్నారు. ఇక రుణమాఫీకి అర్హత పొందని సదరు రైతు ఇదేంటనే అధికారులను సొసైటీ సభ్యులు నిలదీగా ఏదో తప్పు జరిగిందని సరిచేస్తామంటూ రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా రుణాలు తీసుకోకుండానే రుణాలు ఉన్నట్లు చూపించడంతో రుణమాఫీ రాకుండా నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైట్ బోధు వ్యవసాయ సహకార సంఘంలో గందరగోళం నెలకొంది. ఒకరికి బదులు ఇంకొకరి పేరు మీద లోన్ అమౌంట్ చూపిస్తూ అధికారులు రుణాలు తీసుకోకుండానే మర్లపల్లికి చెందిన తూము గంగాధర్ పేరు మీద రుణం ఉన్నట్లు సొసైటీ అధికారులు చూపిస్తున్నారు. రుణమాఫీకి అర్హత పొందని సదరు రైతు ఇదేంటని అధికారులను సొసైటీ సభ్యులు నిలదీగా ఏదో తప్పు జరిగిందని సరిచేస్తామంటూ రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అధికారులు. ఇలా రుణాలు తీసుకోకుండానే రుణాలు ఉన్నట్లు చూపించడంతో రుణమాఫీ రాకుండా నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోను లేకున్నా లోన్ లో వాళ్ళ భర్తది పేరు రావడం మరి ఇటువంటి ఇంకా ఎన్నో ఉన్నాయి. అటువంటి అన్నింటినీ కూడా ఎప్పుడు అవకాశం వస్తుందంటే డైరెక్టర్లకు కూడా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు రైతులు మాకు చెప్తారు. జనరల్ బాడీ మహాజన సభ పెట్టినప్పుడు రైతులందరినీ పిలుస్తాం, వారి సమస్యలు అని చెప్తారు. ఆ రోజులలో సమావేశం జరపకపోవడం వల్ల ఇటువంటి అమాయకులైనటువంటి రైతులు మారుమూల ప్రాంతాలలో మరి ఉండేటటువంటి వారికి ఇక్కడ ఖాతాలలో ఏం జరుగుతున్నది, రైతుల పేర్ల మీద మరి ఫోర్జరీ సంతకాలు, ఎవరైనా తమ్ ఇంప్రెషన్ ఉంటే అవి ఇక్కడనే పెట్టి మరి చేయడం జరుగుతున్నది. గతంలో మరి ఎల్టీ లోన్లలో పూర్తిగా మరి విస్మరించి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే లోన్లు మంజూరు చేయడం జరిగింది. దాని మూలంగా ఎందరో డబ్బులు ఇవ్వని వాళ్ళు ఒక 100 వరకు అప్లికేషన్లు ఎల్టీ వరకు వచ్చిన వల్ల మరి రిటర్న్ పోయినాయి. ఎందుకంటే బ్యాంక్ అధికారులకు ఈ సొసైటీలో ఏం జరుగుతున్నది అనేది అర్థమైపోయి మన బ్యాంకు ఈ సొసైటీకి రుణం ఇవ్వడానికి, డబ్బులు ఇవ్వడానికి, ఆర్థికంగా మంజూరు చేయడానికి వారు వెనుకకొచ్చి ఇలా బోతు మండలంలో పలువురు ఎవరైతే వాపసు తీసుకున్నారో ఎల్టీ లోన్లకు వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసినది అవుతున్నది. जो उसका वेरीफाई करके इंक्वायरी रिपोर्ट जो पूरा वेरीफाई लेटेस्ट वेरीफाई करके इंक्वायरी रिपोर्ट इसको देना थ्रू डीसी कलेक्टर साहब को देते और कलेक्टर साहब एक्शन लेने के लिए जो भी है कलेक्टर साहब का एक्शन होता